ఆ మీనింగ్ కరెక్ట్ అయితే బైబిల్లో మొట్టమొదటిసారిగా దేవునితో కమ్యూనికేట్ చేసింది యాడమ్. మనం బైబిల్లో చూసినప్పటికీ సిన్ జరిగిన తర్వాత కమ్యూనికేషన్ జరిగింది. కానీ అయితే తండ్రి దేవుడు చల్లపూట ఆదాము యొద్దకు వచ్చి నీవెక్కడున్నావు అని చెప్పి అడిగినట్టు మనం ఒకటి చూసాం. అంతకంటే ముందు అంటే నేను జస్ట్ ఇమాజిన్ చేసుకుంటున్నాను, చాలా సార్లు యాడమ్ అండ్ ఈవ్ దేవునితో మాట్లాడే ఉంటారు. మనకి రికార్డ్ అయిన టైం వచ్చేపాటికి వాళ్ళు ఆల్రెడీ సిన్ చేసిన తర్వాత దేవునితో మాట్లాడారు. కానీ అంతకంటే ముందే వాళ్ళు దేవునితో కన్వర్జేషన్ చేసే ఉంటారని నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను. సో ఆ లెక్కను చూస్తే గనక మొట్టమొదటిసారిగా ఎవరైతే క్రియేట్ చేయబడ్డారో వాళ్ళు అంటే యాడమ్ అండ్ ఈవ్ దేవునితో కమ్యూనికేషన్ చేశారు. మొట్టమొదటిసారిగా ప్రార్థన చేసింది వాళ్ళు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, రైట్ వే టు ప్రేయర్ అనే విషయం ఫస్ట్ తెలుసుకోవడానికి, అంటే ప్రార్థన అంటే ఏంటి అనే ఒక డెఫినేషన్ ని మన హృదయాల్లో మనం ఫస్ట్ తెలుసుకోవాలి, దాన్ని అంగీకరించగలగాలి అనే విషయం కోసం ఇంతసేపు చెప్తున్నాను అనమాట. ప్రార్థన అంటే కేవలము మనకి కావాల్సినవి అడగటమో, లేదా దేవుడు మనకి ఇచ్చినప్పుడు స్తుతించటమో, లేదా దేవుడు మనకు చేసిన దానికి స్తుతించటమో, లేకపోతే దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయన్ని స్తుతించటం మాత్రమే ప్రార్థన కాదు. దేవునితో నువ్వు ఏం మాట్లాడినా ప్రార్థనే అవుతుంది. దేవునితో ఏం మాట్లాడతాము అంటే మన ఫ్రెండ్స్ తో, మన పేరెంట్స్ తో, మన సిబ్లింగ్స్ తో మనం ఏ విషయాలు అయితే మాట్లాడతామో ప్రతి విషయం కూడా దేవునితో మనం మాట్లాడొచ్చు. ముందు ఆ సంగతిని మనం అండర్స్టాండ్ చేసుకొని అది మన హృదయంలో సింక్ అయితే గనక ప్రార్థనకి ఒక రియల్ మీనింగ్, ఒక రైట్ వే టు ప్రే గురించి మనం ముందు తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు ఏ రకాల ప్రార్థనలు ఉన్నాయి అని చెప్పి బైబిల్లో మనం చూస్తే ప్రేయర్ రిక్వెస్ట్స్ ఉన్నాయి, నేను చెప్పినట్టు సింపుల్ కాన్వర్జేషన్స్ ఉన్నాయి, ప్రేయర్ రిపోర్ట్స్ ఉన్నాయి, లేదా ప్రభువా వీళ్ళ గురించి ఇట్లా చెయ్యి, వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, వీళ్ళు చనిపోతున్నారు, వీళ్ళకి నువ్వు సహాయం చెయ్యి, వాళ్ళ గురించి సహాయం చేయని వేరే వాళ్ళ గురించి మనం బైబిల్లో దేవుణ్ణి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో రకరకాల ప్రార్థనలు ఉన్నాయి అనమాట. సింపుల్ టాక్ నుంచి ప్రభువా వేరే వాళ్ళ కోసం నువ్వు ఇది చెయ్యి అనే ప్రార్థనలు, లేదా మమ్మల్ని కాపాడు అని చేసే ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, లేదా కన్నీటి ప్రార్థనలు, ఆత్మ ప్రార్థనలు, అనేకమైన ప్రార్థనలు. సింపుల్ ప్రార్థన అంటే సింపుల్ గా దేవునితో తలెత్తి మాట్లాడి అంటే ఆకాశం వైపు కనులెత్తి చూసి ప్రభువా ఏంటిది ఇది బాగుందే, నువ్వు బాగా చేసావే, రే ఈ సన్నిని బాగా క్రియేట్ చేసావు ప్రభువా అనే మాట దగ్గర నుంచి అన్ని విషయాలు నువ్వు ఏది దేవునితో మాట్లాడినా, అంటే చాలా పెద్ద పెద్ద విషయాలు ఉపవసించి ఒక రాజ్యం గురించో, ఒక దేశం గురించో, ఒక జనాంగం గురించో చేసే ప్రార్థన వరకు ప్రతి అడిగే విషయాల వరకు ప్రతి విషయాన్ని ప్రార్థనగా పరిగణించబడుతుంది. అయితే బైబిల్లో అనేక విధాలుగా ప్రార్థన చేసినట్టు రాస్తుంది. ఎలాగ ప్రార్థన చేయాలి, ఇలాగే ప్రార్థన చేయాలా, ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలా, అలా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలా అని చెప్పి స్పెసిఫిక్ గా ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు మీరు ప్రేయర్ చేయకూడదు అని చెప్పి బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు. కానీ అయితే బైబిల్లో చాలా సార్లు ఎలాగ భక్తులు ప్రార్థన చేశారు, ఏ పొజిషన్స్ లో వాళ్ళు ఉన్నప్పుడు ప్రార్థన చేశారు అని చెప్తే, కూర్చున్నప్పుడు నుంచొని ప్రార్థన చేశారు, కూర్చొని ప్రార్థన చేశారు, మోకాళ్ళేసి ప్రార్థన చేశారు, సాష్టాంగపడి ప్రార్థన చేశారు, చేతులు పైకెత్తి ప్రార్థన చేశారు. ఇవన్నీ మనం ఎప్పుడు బైబిల్ చదువుతా ఉంటే భక్తులు ఎలా ప్రార్థన చేశారు అనే విషయాలు చాలా మనకి అక్కడ రాసి ఉంటాయి. సో వాటిలన్నిటిని ఊరిని ఒక లిస్ట్ లో పెట్టి చెప్తున్నాను అనమాట. సో ఏ పొజిషన్ లోనైనా సరే మనం ప్రార్థన చేయొచ్చు. దానికి స్పెసిఫిక్ గా ఇలాగే చెయ్యాలి అనేది ఏమి లేదు. కాకపోతే ప్రిఫర్డ్ వేస్ మనకి భక్తులు చూపించారు కాబట్టి ఆ రకంగా చేయటం మంచిది. ఇంకోటి రకరకాల ప్రార్థనలు ఉన్నాయని చెప్పాను కదా. అయితే ఇక్కడ నేను ఒక లిస్ట్ రాశాను అనమాట. ఆ లిస్ట్ లో ఏమని రాసిందంటే, ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస ప్రార్థన, అంగీకరించి చేసే ప్రార్థన, వేరే వాళ్ళ కోసం మనం విజ్ఞాపన చేసే ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞత ప్రార్థన, ఆరాధనతో చేసే ప్రార్థన, సమర్పణతో చేసే ప్రార్థన, ఒకళ్ళ కోసం ఇంటర్సెస్ చేసే అంటే వేరే వాళ్ళ గురించి నేను చెప్పినట్టు వేరే వాళ్ళ కోసం ప్రభువా వీళ్ళని కాపాడు, లేకపోతే వీళ్ళకి
ఈ విషయంలో నుంచి వారికి విజయం దయచేయి అని చెప్పి వేరే వాళ్ళ కోసం ఇంటర్సెస్ చేసే ప్రార్థన, ఆత్మలో చేసే ప్రార్థన. ఇవే కాకుండా ప్రేయర్ ఆఫ్ ఇంప్రికేషన్, అంటే ప్రభు వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి అని చెప్పి చేసే ప్రార్థన కూడా బైబిల్లో మనం చాలాసార్లు చూసాం, ఒకసారి కాదు. అంటే ఏం చేయమన్నారంటే, మనకి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బిలామును వచ్చి రాజు అడిగినప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని కర్స్ చెయ్యి అని చెప్పి. కర్స్ చేయటం అంటే ఏంటి? ఈయన కర్స్ చేస్తే వెంటనే వాళ్ళకేం జరగదు, కర్సు వాళ్ళ మీదకి రావాలని చెప్పి ఈయన కూడా బిలాము కూడా వెళ్ళి దేవుణ్ణి అడగాలన్నమాట. అది కూడా అంటే ఒక స్పోకెన్ కర్స్ కూడా మనంతటికి మనంగా ఏమి చేయలేం, మనకి ఇస్తే జరిగేది కాదు, అది కూడా దేవుణ్ణి అడగాల్సిందే, దేవుని దగ్గర నుంచి ఆ కర్సు రావాలి. సో కర్సు కోసం కూడా యెహోవాకు ప్రార్థన చేసిన సందర్భాలు మనం బైబిల్లో చూస్తాం. అలాగే మనందరికీ ఎప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, మనం అందరం ప్రార్థన చేసిన తర్వాత ఆమేన్ అంటాం. అంటే ఆ మాటకి లెట్ ఇట్ బి డన్ అనో, లేకపోతే ట్రూలీ, వెరీ లైక్లీ, లేదా ప్రభువా నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి అనటం. సో ప్రార్థన చేసిన తర్వాత ప్రభువా ఇదిగో వీటిలన్నిటికీ నేను అంగీకరిస్తున్నానని ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ విషయాల్లో మేము అంగీకారంలో ఉన్నాం అని చెప్పి ప్రార్థన చేయడానికి ఆమేన్ అంటాం. అందుకే ఇందాక ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే అంగీకారంతో ప్రార్థన చేయటం అనే విషయం గురించి కూడా చెప్పాను. ఎవరికైనా మొట్టమొదటిసారి బైబిల్లో ఆమేన్ అనే మాట ఎక్కడ రికార్డ్ అయిందో తెలుసా? తెలియకపోతే సంఖ్యాకాండంలో మొట్టమొదటిసారి ఆ మాట రికార్డ్ అయింది. ఒక స్త్రీ తన పవిత్రతను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు యాజకుడు తీసుకొని వెళ్ళి ఆమెకి కొన్ని నీళ్ళు ఇవ్వటం, కొన్ని నీళ్లు తాగించడం, ఆమె అపవిత్రంగా ఉందో లేదో చెక్ చేయడానికి చాలా రిచువల్స్ ఉన్నాయి అనమాట. ఆ రిచువల్స్ చేసేటప్పుడు అవన్నీ చేసిన తర్వాత ఆ స్త్రీ ఏమనాలంటే ఆమెన్ అంటే ఇది నాకు, అంటే ఏం చేస్తాడంటే యాజకుడు ఏం చేస్తాడంటే కర్స్ చేస్తాడనమాట ఆమెని. ఆ కర్సు ఆమె యాక్సెప్ట్ చేయాలి, అంటే ఇది నాకు జరుగును గాక అని చెప్పి ఆ కర్సుని ఆమె యాక్సెప్ట్ చేయాలని సంఖ్యాకాండం 5వ అధ్యాయం మొత్తం మీరు చదివితే ఎలాగా కర్స్ చేస్తాడు, ఎలాగా రిచువల్స్ ని యాజకుడు చేస్తాడు అనేది రాస్తుంది. ఆ విషయం చెప్పేటప్పుడు మొట్టమొదటిసారిగా బైబిల్లో ఆమెన్ అనే మాట రికార్డ్ అయింది. సో మనం ప్రేయర్ అనే టాపిక్ గురించి చెప్తున్నాను కాబట్టి ఈ విషయాలు మామూలుగా అందరికి తెలిస్తే బాగుంటుందని చెప్పాను. సో ఇవి మనం తెలుసుకొని ముందుకెళ్దాం. అయితే ఇప్పుడు మనకి ఏ విషయంలోనైనా మనం కొత్త నిబంధనలో ఉన్న భక్తులకైనా ఇప్పుడున్న మనకైనా ఏ విషయంలోనైనా మనకు మాదిరి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏం చెప్పారో ఆ విషయం మనం చేయాలి. అంతకు ముందు ధర్మశాస్త్రంలో గాని లేదా పాత నిబంధనలో గాని ఏదైనా విషయాలు ఉన్నప్పుడు ఆ విషయాల్ని వచ్చి యేసయ్య సవరించినప్పుడు, ఆయన వచ్చి వాటిని ఫుల్ఫిల్ చేసి ఇలా కాదు ఇంకొకలాగా చేయండి అని చెప్పినప్పుడు అప్పుడు ఏం చేసామంటే ఆ పాత వాటిని మనం విడిచిపెట్టి కొత్త వాటిని యేసు ప్రభు ఏదైతే తన నిబంధన, ఏ నిబంధన అయితే మనతో చేయడానికి వచ్చారో ఆ నిబంధనకి కావాల్సిన విషయాలు, ఆ అమెండ్మెంట్ లో దాన్ని అమెండ్మెంట్ చేయటం కానీ లేదా దాన్ని ఫుల్ఫిల్ చేయటం కానీ జరిగే ప్రక్రియలో ఆయన మనకు కొన్ని కొత్త విషయాలు నేర్పించి ఇక నుంచి ఈ పాతగా చేయాల్సిన పని లేదు, ఇంక నుంచి మీరు దీన్ని నూతనంగా ప్రారంభించి ఇలా చేయొచ్చు అని చెప్పిన విషయాల్లో ప్రార్థన ప్రాముఖ్యమైనది. అయితే ఏం చెప్పారు, ప్రార్థన ఎలా చేయాలని చెప్పారు, బైబిల్లో కానీ యేసు ప్రభు మొదలుకొని అపోస్తులు ఆ ప్రార్థనని ఎలా కంటిన్యూ చేశారు, ఏం చేశారు అనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా ఈ భక్తులు లేదా ఈ అపోస్తులు యేసు ప్రభుని ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ ప్రార్థన మాకు నేర్పిస్తావా అని అడిగారు. అయితే ఎందుకు వాళ్ళు సడన్ గా యేసయ్యని ప్రార్థన నువ్వు మాకు నేర్పిస్తావా అని చెప్పి అడగాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు? అంటే వాళ్ళకి ప్రార్థించడం రాదా, లేదా వాళ్ళు యూదులు కాదా, అప్పుడు దాకా వాళ్ళు మందిరానికి వెళ్ళలేదా, లేదా సబ్బాత్ దినం రోజు ఎప్పుడు
కుటుంబంగా వాళ్ళు పాల్గొనలేదా? అప్పుడు చేసింది వాళ్ళు ప్రార్థన చేసుకోకుండానే సబ్బాతుని ఆచరించారా? ఎందుకు సడన్ గా వచ్చి ప్రభువా నువ్వు మాకు ప్రార్థన నేర్పించు అని అన్నారంటారు? యా యా కరెక్ట్ సత్య, కరెక్ట్ సాకిన. సో ఇప్పటి వరకు వాళ్ళు ఏ ప్రార్థన అయితే విన్నారో ఆ ప్రార్థనకి ఒక భిన్నమైన ప్రార్థన వాళ్ళు విన్నప్పుడు, ఆ భిన్నమైన ప్రార్థన వినటమే కాదు, విన్న ప్రార్థనకి జవాబు రావటం వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఏంటంటే, ఓహో దీనికి ఇది జవాబు వచ్చే ప్రార్థన అనమాట అని వాళ్ళు తెలుసుకున్నప్పుడు, లేదా ఇందాక సాకినే మెన్షన్ చేసినప్పుడు అప్పటి వరకు ఎవ్వరు కూడా దేవుణ్ణి తండ్రి అని పిలిచిన వారు కానప్పుడు, భక్తులు అనేక మంది మనం చూసాం. పెద్ద పెద్ద పేర్లు మనం చెప్పుకుంటాం. సడన్ గా ఎవరైనా కొంచెం ఓల్డ్ టెస్ట్మెంట్ లో పెద్ద భక్తులు చెప్పండి ఎవరైనా అని అన్నారంటే, అబ్రహం పేరు, మోజెస్ పేరు త్వరగా అందరికి తెలిసిన ఫెమిలియర్ నేమ్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎప్పుడు దేవుణ్ణి తండ్రి అని చెప్పి పిలిచినట్టు లేదు. ఇంకొకటి, ఒక 300 years ఆఫ్ డార్క్నెస్, అప్పటి వరకు ప్రాఫిట్స్ ఎవరు మాట్లాడినప్పుడు సడన్ గా జీసస్ క్రైస్ట్ వచ్చి ఒక ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలు అంగీకరించబడతంటే, ఎందుకంటే ఫారిసీస్ చేసే ప్రార్థనలు వాళ్ళు గ్యారంటీగా వినే ఉంటారు. సినగోగ్కు వెళ్ళినప్పుడు ప్రార్థనలు గ్యారంటీగా వినుంటారు. వాళ్ళంతటికి వాళ్ళుగా ఇంట్లో సబ్బాతికి ప్రార్థన చేసుకునే ఉండుంటారు. అయితే ఇవన్నీ ప్రార్థన చేసుకున్న వాళ్ళ ప్రార్థనలు అంగీకరింపబడట్లేదు, ఈ ప్రార్థన అంగీకరింపబడుతుంది అని తెలిసినప్పుడు వాళ్ళు యేసు ప్రభుని నువ్వు ఎలా చేస్తావో మాకు నేర్పించవా, మేము కూడా నేర్చుకోవాలని ఉంది అని చెప్పి అడుగుంటారు. అందుకే అడిగారు, ఎందుకంటే దాని తర్వాత యేసు ప్రభు స్టార్ట్ చేయటమే నా తండ్రి అని స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్తారు. అయితే దానికంటే ముందు వెంటనే వాళ్ళు అడిగినప్పుడు యేసయ్య ఏమన్నారంటే, ఓహో ప్రార్థనే కదా, ప్రార్థన ఇలా చేయాలి అని చెప్పి ఆయన మొదలు పెట్టలేదు. ఆయన ఏమని మొదలు పెట్టాడంటే, ప్రార్థన ఎలా చేయకూడదో తెలుసా అని చెప్పి మొదలు పెట్టాడు అనమాట. అంటే ఏంటంటే అప్పటి వరకు ప్రార్థన ఎలాగైతే చేయకూడదో అలాగ చేస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ప్రార్థన ఎలా చేయకూడదంటే ఇలా చేయకూడదు, ప్రార్థన ఎలా చేయాలంటే ఇలా చేయాలి అని చెప్పి చెప్పారనమాట. అయితే మనం ప్రార్థన చేయకూడని విధానం, చేసే విధానం తెలుసుకోవడానికి ముందు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 లోపు ఒక మాట ఏమని రాస్తుందంటే, నీతిమంతుల ప్రార్థన అంగీకరింపబడుతుంది అని చెప్పి రాస్తుందన్నమాట. ఒకసారి చదువుతాను. యాకోబు 5, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకములదై బహుబలము గలదై ఉండును అని చెప్పి రాశారు. ఇంకోటి, అతడు పాపములు చేసిన వాడైతే క్షమాపణ నందును, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. సో ఈ విషయాలన్నీ చెప్పి లాస్ట్ లో ఏం చెప్పారంటే, నీతిమంతుని ప్రార్థన బహుబలం గలదై ఉండును. ఇంగ్లీష్ లో అయితే ద ప్రేయర్ ఆఫ్ అ రైచియస్ మ్యాన్ ఇస్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ అని కూడా రాశారనమాట. అయితే అంటే ఫస్ట్ మనకి ఉండాల్సిన, మొదటగా దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే రైచియస్నెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రైచియస్నెస్ ని మనమే తెచ్చుకోగలుగుతామా? మనమే తెచ్చుకోలేం. ఈ ముందున్న ప్రీవియస్ టాపిక్స్ లో మనం చాలా సార్లు ఈ విషయాన్ని వింటున్నాం కాబట్టి ఇప్పుడు రైచియస్నెస్ మనకి ఎట్లా వస్తుంది అనే దానిలోకి నేను వెళ్ళట్లేదు. దేవుడు మన దగ్గర నుంచి నీతిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నీతి మనకు సొంతంగా వచ్చేది కాదు. అబ్రహాం దేవుని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడిన. ఈ మాటను బట్టి మనందరం నీతి ఎలా వస్తుందో అనే దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతకు ముందు బైబిల్ స్టడీస్ లో కూడా చాలా సార్లు విన్నాం. అయితే ఇంకొక మాట, ప్రార్థన అనేది ఎప్పుడు చేయాలా, అప్పుడప్పుడే చేయాలా అంటే యేసు ప్రభు అయితే మనకు మాదిరిగా చూపించి ప్రతి విషయంలో ప్రార్థన చేసుకోవటం, పగలు ప్రార్థన చేయటం, రాత్రులు ప్రార్థన చేయటం, రాత్రి అంతా ప్రార్థన చేయటం గురించి మనం చాలా సార్లు చూసాం. లూక్ 18:1 లో
ఆయన ఏమంటున్నారంటే ఆల్వేస్ ప్రే, నెవర్ గివ్ అప్. లూకా సువార్త 18:1 అంటున్నారు, ఆల్వేస్ ప్రే. మెన్ షుడ్ ఆల్వేస్ ప్రే, దే షుడ్ నెవర్ గివ్ అప్. అంటే ఇప్పుడు చేయాలి, అప్పుడు చేయకూడదు, ఈ టైంలో చేయాలి, అట్లా ఏం లేదు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, విడవకుండా ప్రార్థన చేయాలి. విడవకుండా ప్రార్థన చేయాలి అనే విషయం గురించి మనందరికీ తెలిసిన పారబుల్సే 2 పారబుల్స్ జీసస్ క్రైస్ట్ చెప్పారు. ఒకటి లూక్ 11లో తన స్నేహితుడు రాత్రిపూట వచ్చినప్పుడు తన నేబర్ దగ్గరికి వెళ్ళి, నాకు బ్రెడ్ కావాలంటే నా పిల్లలు పడుకొని ఉన్నారు, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయమాకంటే, అయినా అతను సిగ్గు పడక అతను తన స్నేహితుడు అయినందున మరలా అడిగను అందుకని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన స్నేహితుడు అతనికి ఆహారం ఇచ్చను అని చెప్పి రాసింది అనమాట. దాన్ని ఒక పారబుల్ గా చెప్పి మీరు కూడా ఇలాగే ప్రార్థన చేయాలి, ఏ విషయంలో కూడా సిగ్గుపడటం గాని, ఆగటం గాని, లేదా ఒక ప్రార్థన మొదలుపెట్టి ఆ ప్రార్థనకి ఆన్సర్ రాక మునిపే విసిగిపోవటం గాని చేయొద్దు అని ఈ పారబుల్ ద్వారా చెప్పారు. ఇంకోటి లూక్ 18లో ఇంకొక పారబుల్ చెప్తూ, ఒక వృద్ధవరాలు ఎలాగైతే అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి వద్ద దగ్గరికి వెళ్ళి అడుగుతూనే ఉంటే, ఆ న్యాయాధిపతి ఈమె నన్ను బహుగా తొందర పెట్టుచున్నది గనక నేను ఈమెకు న్యాయం తీర్చును అని అనుకొని ఆమెకు న్యాయం తీర్చునని వాక్యంలో రాస్తుంది. సో అలాగే మనము ఎల్లప్పుడూ అడగాలి, సిగ్గుపడకుండా అడగాలి, విసుగకుండా అడగాలి అని యేసయ్య చెప్పారు. చాలా మంది, నేను చాలా ప్రసంగాలు విన్నాను, మీరు ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దని, అసలు అందులోకి వెళ్ళే విషయం కాదని. యేసయ్య మాత్రం ఏం చెప్పారంటే, విసుగకుండా మీరు ప్రార్థన చేయండి, మీకు కావాలనుకున్నది అడగండి అని చెప్పారు. ఈ కావాలనేది అడగటం అనే విషయాన్ని మన స్పిరిచువల్ లెవెల్ ఇంక్రీజ్ అయిన కొద్దీ మన ప్రేయర్ మారిపోవచ్చు. 3 years క్రితం నేను చేసిన ప్రేయర్ ఈ రోజు నేను చేయకపోవచ్చు. 7 years క్రితం చేసింది 3 years క్రితం నేను చేసి ఉండకపోవచ్చు. సో మన ప్రేయర్ లెవెల్, స్పిరిచువల్ లెవెల్, మనకి ఏం కావాలో అనేది మన హృదయము లేదా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్న విధానం బట్టి ఉండొచ్చు. కానీ ఎవరైనా ఒక విశ్వాసికి ఏమైనా కావాలంటే విసుగకుండా దేవుని దగ్గరికి వెళ్ళి అడగొచ్చు. ఆ విషయాన్ని యేసు ప్రభు చెప్తున్నారు. అయితే అసలు ఇంతకీ మనం ప్రార్థన ఎందుకు చేయాలి? మనకి ఏమేం కావాలో అవన్నీ దేవుడికి తెలీదా ఏంటి? ఎందుకంటే పరలోక ప్రార్థన అని మనం పిలుచుకునే ప్రార్థన అంటే, ప్రార్థన ఎలా చేయాలి ప్రభువా అంటే, మీరు ఇలా ప్రార్థన చేయాలి అని చెప్పటానికి ముందు ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అని చెప్పటానికి మధ్యలో కరెక్ట్ గా యేసుప్రభు ఏమన్నారంటే, మీకు ఏం కావాలో మీరు తండ్రిని అడగక మునిపే ఆయనకి తెలుసు అన్నారు. 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 7 వరకు ఎలా ప్రార్థన చేయకూడదో చెప్పారు. 9 నుంచి మొదలుపెట్టి 14 వరకు ఎలా ప్రార్థన చెయ్యాలో చెప్పారు. ఈ రెండింటి మధ్యలో 8వ వచనంలో అసలు విషయం ఏంటంటే, మీరేం ప్రార్థన చేయాలో, మీకేం కావాలో తండ్రికి ఆల్రెడీ తెలుసు అని అన్నారు. ఓహో, తండ్రికి ఆల్రెడీ తెలుసా? ఇంతకీ మరి మనం ప్రార్థన చేయడం ఎందుకు అని చెప్పి నాకు చాలాసార్లు డౌట్ వచ్చింది. అక్కడ ఉన్న డిసైపుల్స్ కి అసలు యాక్చువల్ గా డౌట్ రాలేదు, వాళ్ళు ఎప్పుడు అడగలేదు. అడిగితే రికార్డ్ చేసి ఉండేదేమో. అయితే తర్వాత బైబిల్లో మనం చూస్తే ఎందుకు మనం ప్రార్థన చేయాలి అంటే, ప్రేయర్ అనే డెఫినేషన్ కి మళ్ళీ వెళ్తే, ఇట్స్ అ కమ్యూనికేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. అంటే పరస్పరంగా ఒక ఏకాంతంగా మనతో గడిపే సమయాన్ని ప్రభు కోరుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎలా అయితే తమ బిడ్డలు తమతో మాట్లాడాలని, తమ బిడ్డలు వాళ్ళకి ఏం కావాలో, లేదా వాళ్ళకి ఏం నచ్చిందో, వాళ్ళు ఆ రోజు ఏం చేశారో, లేదా వాళ్ళు మన నుంచి ఏం కోరుకుంటున్నారో, ఇవన్నీ ఒక తల్లిదండ్రులు పిల్లలతో ఎట్లా మాట్లాడాలనుకుంటారో, లేదా పిల్లలు ఎట్లా మాట్లాడాలని తల్లిదండ్రులు ఇష్టపడతారో, మన పరమ తండ్రి కూడా మనం ఆయనతో మాట్లాడాలని, మన హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించాలని, మనం ఎక్స్ప్రెస్ చేయాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకోసము మనం ఈ ప్రార్థన అనే ప్రక్రియను చేస్తున్నాం. అంతే తప్ప ఆయనకి తెలియదనో,
ప్రభా పాపం వాళ్ళని కాపాడు ప్రభా అంటే అదేదో దేవుడి కంటే మనకి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమను ఉండిపోయి మనం ఆయన అడుగుతున్నామనో కాదు. దేవుని కంటే ఎక్కువగా ఎవ్వరూ ఈ లోకాన్ని ప్రేమించలేదు. వాక్యంలో బోల్సార్లు చదువుకున్నాం, ఆయన తన సొంత కుమారుణ్ణే మన కోసం పంపించాడు. మీరు నేను మన పిల్లల్ని ఎవరిని ఈ లోకం కోసం బలి ఇవ్వలేదు. సో అందరినీ ఆయన ప్రేమిస్తాడు ఎక్కువగా. మనమేమి సపరేట్ గా ఆయనకి ప్రభా పాప వాళ్ళ సంగతి ఏంటో కొంచెం చూడవా, ప్రభా వాళ్ళ అమ్మాయికి బాగాలేదంట, వాళ్ళ అబ్బాయికి బాగాలేదంట, ఆయనకి బాగాలేదంట, ఆయన పరిస్థితి బాగాలేదంట, కాపాడవా అని సపరేట్ గా మనం అడగటం వలన అదేమి జరగదు. అయితే దేవుడు ఎక్స్ప్రెస్ చేయటం, మనం ఏం ఎక్స్ప్రెస్ చేస్తామా అని చెప్పి చూస్తున్నారు అనమాట. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మనం చాలా ఫస్ట్ ఈ బైబిల్ స్టడీస్ లోకి వెళ్తే దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చారు. సో ఆయన చాలా అంటే 95% ఆయన సడన్ గా వెళ్ళిపోయి ఇంటర్ఫీర్ అయ్యి ఆయన చేయరు, ఆ విషయాన్ని చేయరు. అయితే ఆ ఫ్రీ విల్ ని మనం ఎక్సర్సైజ్ చేసే క్రమంలో ప్రభుకి విజ్ఞాపన చేసి వేరే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ విషయంలో ఇంటర్ఫీర్ అవుతారు. సో ఇప్పుడు పాయింట్ లోకి వెళ్దాం. ఎలాగ ప్రార్థన చేయొద్దు అని చెప్తున్నారు. 6వ అధ్యాయం మత్తయి సువార్త, ఒకసారి తెలుగులో చదువుతాను. ఆరు 5లో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఫస్ట్ది ఏంటంటే నెవర్ ప్రే టు ఇంప్రెస్ పీపుల్. మనుషుల కోసం ప్రార్థన చేయొద్దు. చాలా సందర్భాల్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మోస్ట్లీ మనం అందరం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. ఎప్పుడంటే జనరల్ గా ఏదైనా కూటాలు ఏమైనా ప్రారంభించినప్పుడు, లేకపోతే ప్రార్థన కూటం ఏదైనా ప్రారంభించినప్పుడు మనల్ని స్టార్టింగ్ ప్రేయర్ చేయమన్నారు అనుకోండి, మనకి అసలు ఎక్కలేని వాక్యాలన్నీ గుర్తొచ్చి చెప్తా ఉంటాం అనమాట. అది ఒరిజినల్ గా అంటే ప్రార్థన అనేది దేవునితో చేయాలి తప్ప ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయటానికి చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఎక్కడ మనం నేర్చుకొని వచ్చి దేవునితో మాట్లాడాలి, ఇంకో పలానది ఈ మాట వాడాలి, ఈ మాట వాడాలి, ఈ మాట వాడాలి, ఈ మాట వాడాలి, ఈ మాట మాడితే మంచి ఎఫెక్ట్ ఉంటుంది, ఈ మాట మాట్లాడితే జనాలందరూ పులకరించిపోతారు, ఈ టైప్ ప్రార్థన మనం ఎప్పుడు చేయకూడదు. నెవర్ ప్రే టు ఇంప్రెస్ పీపుల్. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి, అరే భలే ప్రార్థన చేశాడు రా, అరే భలే వాక్యం కోట్ చేశారే, తగిన సమయంలో తగిన వాక్యం కోట్ చేశారని ఎప్పుడైతే పీపుల్ ఇంప్రెస్ అవటం కాదు, మనం పీపుల్ ఇంప్రెస్ చేయటానికి మనం చేసే ప్రార్థనలో పీపుల్ ఇంప్రెస్ అవటం వేరు, పీపుల్ని ఇంప్రెస్ చేయటానికి మనం ప్రార్థన చేయటం వేరు. సో పీపుల్ని ఇంప్రెస్ చేయటానికి మనం ఎప్పుడు ప్రార్థన చేయటం, ఆ ప్రార్థన గురించి రిహార్స్ చేసుకోవటం. ఎప్పుడైనా మన పిల్లలు ముందుగానే ఒక పట్టిన విషయాన్ని తీసుకొచ్చి మనతో అప్పచెప్పటం, అంటే మనతో మాట్లాడటం ఎప్పుడేం చేస్తారో చేయరు. వాళ్ళ హార్ట్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ అవసరం ఏదైతే ఉంటుందో, వాళ్ళ ప్రేమ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. అలాంటి ఎక్స్ప్రెషన్ దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. కానీ మన ఊరికనే పట్టిందో లేకపోతే మనుషుల ఎదుట యాక్టింగ్ చేయటానికో చేసే ప్రార్థన ముఖ్యంగా, అంటే నా లైఫ్ లో నేను గమనించినది, ఇది చేసేటప్పుడు నేను గమనించింది ఏంటంటే, చాలా సార్లు ఎప్పుడైనా జరిగిందా ఇలా నాకు జరిగిందా అని అనుకున్నప్పుడు చాలా సార్లు ఏంటంటే మనస్సులో లేనిది బుర్రలో నుంచి వచ్చింది అనమాట. అంటే హృదయపూర్వకంగా కాకుండా బుర్రలో నుంచి ఒక వాక్యం వచ్చింది, ఈ సమయంలో ఈ వాక్యం వాడితే మంచి ఎఫెక్టివ్ గా ఉంటది అని చెప్పి. అలాంటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వినరు. మనం 100 బైబుల్ వర్సెస్ కోట్ చేసి ఆ ప్రార్థన చేసినా సరే దేవుడు వినరు. దేవుడు వినరంటే అసలు మనం చేయట్లేదుగా దేవునికి, అందుకనే ఆయన వినరు. మనం అసలు దేవునితో మాట్లాడట్లా, మన మైండ్ అంతా పీపుల్ ఇంప్రెస్ చేసే పనిలో బిజీగా ఉంది. మనం ఒరిజినల్ గా దేవునితో మాట్లాడట్లేదు ఆ ప్రార్థనలో. మనం ఎప్పుడైతే దేవునితో మాట్లాడతామో ఆ ప్రార్థనే ఎఫెక్టివ్ గా ఉంటుంది, ఆ ప్రార్థనే దేవుడు వింటారు. సో
మనం ప్రేయర్ చేసేటప్పుడు ఇంకా ముఖ్యంగా ఏంటంటే, మనం ఏదైనా ప్రేయర్ చేసేటప్పుడు 4-5 గ్రూపులో ఉన్నప్పుడు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా అని చెప్పి కొంచెం గట్టిగా అరుస్తున్నారు అనుకోండి 2-3, మనకు సడన్ గా ఊపొచ్చుద్ది. జనాలందరూ కొంచెం ఇదిగా ఉన్నారంటే మనం ఇంకా చేయాలి, ఇంకా గట్టిగా చేయాలి, ఇంకో వాక్యం వాడాలి, ఇంకోటి ఏదో చేయాలి, అట్లా చేయాలని. అది పీపుల్ని ఇంప్రెస్ చేసే ప్రార్థన. అలాంటి ప్రార్థన మనం ఎప్పుడు చేయకూడదు. మనం ఎప్పుడు దేవునితో మనం మాట్లాడాలి అంతే. మనం దేవుని ఇంప్రెస్ చేయడానికి చేయట్లేదు అసలు ప్రార్థనని. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. దేవునితో మనం మాట్లాడుతున్నాం, దేవునితో మన హృదయాన్ని కుమ్మరిస్తున్నాం, దేవునితో మన బర్డెన్స్ చెప్తున్నాం, దేవునితో మన ఆనందాలు పంచుకుంటున్నాం. అదే సిన్సియర్ ప్రేయర్. ఇంకొకటి నెక్స్ట్ దానికి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఇంకొక విషయం అంటే మీనింగ్లెస్ రిపిటేషన్స్ మనం చేయకూడదు అని యేసయ్య చెప్తున్నారు. మీనింగ్లెస్ రిపిటేషన్స్ అంటే ఒకటే విషయాన్ని 10 సార్లు అడగటం కాదు, అది మీనింగ్లెస్ రిపిటేషన్ కాదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక నేను చెప్పిన యేసు ప్రభు చెప్పిన 2 పారబుల్స్ లో పొద్దాక అడిగాడు, బాబు నాకు వేరేవాడు వచ్చాడు సహాయం చేయవా, వేరేవాడు వచ్చాడు సహాయం చేయవా అని రిపీటెడ్ గా అడిగాడు. ఈ విధవరాలు కూడా రిపీటెడ్ గా వెళ్ళింది. యేసు ప్రభు గత్సెమనే తోటలో కూడా గంట సేపు 3 సార్లు వెళ్ళినప్పుడు అదే ప్రార్థన చేశారు. ఒకటే ప్రార్థన మరలా చేశారు. నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుకొని నీ చిత్తమే జరుగును గాక అని చెప్పి లాస్ట్ లో ప్రార్థన చేసినాం. అంతకు ముందు ఏం చేశారు, ఒకటేసారి రిపీటెడ్ గా చేశారు. అయితే అది మీనింగ్లెస్ రిపిటేషన్ కాదు. కావాల్సిన ఒక విషయాన్ని మల్టిపుల్ టైమ్స్ చెప్పటం రాంగ్ కాదు, కానీ కొన్ని మీనింగ్లెస్ రెపిటేషన్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి చాలా సార్లు యేసయ్యా 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 వందనాలు యేసయ్యా వందనాలు యేసయ్యా నిజంగా వందనాలు యేసయ్యా అనేది హృదయంలో లేదు. మనకి ఇంకా ఏం ప్రార్థనలు చేయాలో తెలియదు కాబట్టి ఈలోపు టైంని ఎట్లా ఫిల్ చేస్తున్నామంటే వందనాలు యేసయ్యా స్తోత్రం 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 ఏంటంటే ఈ లోపుకి మనం ఆలోచించుకుంటున్నాం అనమాట, ఏం ప్రార్థన చేయాలి, లేదా నెక్స్ట్ ఏమి పాట చేయాలి. అలాగా మీనింగ్లెస్ రిపిటేషన్స్ చేయొద్దు. యూ ప్రభా యూ ప్రభా యూ ప్రభా యూ ప్రభా యూ ప్రభా అంత మీనింగ్లెస్ రెపిటేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని జనులలాగా మీరు వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినపడునని వారు తలంచుచున్నారు. విస్తరించి మాట్లాడొద్దు అని చెప్పి అంటున్నారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరితోనైనా మాట్లాడుతున్నాను, ఒక టాపిక్ విషయం మాట్లాడుతున్నాను, ఆ టాపిక్ లో నాకు సడన్ గా ఏ పాయింట్ నెక్స్ట్ మాట్లాడాలి అనేది నాకు గుర్తు రాలేదు. అయితే నేను మధ్యలో ఏదో ఒక పదం ఒకటి తీసుకొని అంటా ఉండను. ఏం చేస్తాను, సైలెంట్ అవుతాను. సైలెంట్ అయ్యి రెండో విషయం ఏంటో ఆలోచించుకొని రెండో విషయం ఆ వ్యక్తికి చెప్తాను. ఒక మనిషితోనే మనం అలాంటి సంభాషణ చేయనప్పుడు పరమ తండ్రితో అలాంటి సంభాషణ మనం ఎలా చేయగలుగుతాం? కాబట్టి వ్యర్థమైన మాటలు లేదా అన్నెసెసరీ నో మీనింగ్ లేకపోతే అన్నెసెసరీ రిపిటేషన్స్, మీనింగ్ లేని రెపిటేషన్స్ మనం చేయకూడదు. అది రెండోది. ఫస్ట్ది, మనం ప్రార్థన చేసేటప్పుడు వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయకూడదు. రెండోది, మీనింగ్లెస్ రిపిటేషన్స్ చేయకూడదు. మూడోది ఇందాక చెప్పినట్టు విస్తరించి మాట్లాడకూడదు. చాలా ఎక్కువ విషయాలు మనం విస్తరించి మాట్లాడకూడదు. ఏ విషయమైనా మనం యేసయ్యతో మాట్లాడుతున్నామంటే నిజంగా మన హృదయంలో ఆ బర్డెన్ ఉండాలి. నిజంగా మన హృదయంలో బర్డెన్ లేనప్పుడు అది మనం యేసు ప్రభుతో చెప్పలేము, ఆయన దాన్ని స్వీకరించలేరు. ఏ విషయం గురించి అయినా మనకి నిజంగా బర్డెన్ ఉండాలి. నిజంగా బర్డెన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఈ విషయంలో లోతుకు వెళ్తే నిజంగా బర్డెన్ అనేది ఆత్మదేవుడు మనలో పెడతారు. దేవుడే మనలో ఒక విషయంలో బర్డెన్ పెడితే ఆ బర్డెన్ని ప్రార్థనగా ప్రభు దగ్గరికి తీసుకెళ్తే ఆయన దాన్ని విని దాన్ని అంగీకరిస్తే ఒక ఫుల్ సర్కిల్ అవుతుంది అన్నమాట. అయితే ఒక ఫుల్ సర్కిల్ అవుతుంది. సో బర్డెన్ లేకుండా ఏ విషయంలో మనం ప్రార్థన చేయకూడదు.
బర్డెన్ లేకుండా మనం ప్రార్థన చేయటం అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మా డాడీ ఏదైనా కొంచెం ఒక పవర్లో ఉన్న వ్యక్తి అనుకోండి, నాకు ఎవరో వచ్చాడు నా దగ్గరికి వచ్చి ఏదో హెల్ప్ చేయమంటే, ఆడికి ఏదో కావాలంట చూడు అని చెప్పి వెళ్ళిపోయాను అనుకో, మా నాన్న కూడా పట్టించుకోడు ఆ విషయాన్ని. అంటే నా యాటిట్యూడ్ లోనే ఒక బర్డెన్ లేదు. అదే నాకు కావాల్సిన వాడు, నాకు తెలిసిన వాడు, లేదా నాకు ఇష్టమైన వాడు ఎవడైనా వచ్చి, అరే మీ నాన్నగారు ఇలా చేయగలుగుతారు కదా, హెల్ప్ చేయంటే నువ్వేం చేస్తావు? వాడి మీద ఇష్టంతో, వాడి మీద బర్డెన్తో వాడిని తీసుకెళ్ళి వాడిని పరిచయం చేసి, ఇదిగో నా డాడీ ఇలాంటి విషయంలో నా ఫ్రెండ్ నాకు హెల్ప్ కావాలి అని చెప్పి చేస్తే మీ నాన్నగారు కూడా పట్టించుకొని ఆయనకి హెల్ప్ చేస్తారు. అదే విధంగా బర్డెన్ లేకుండా మనం ప్రభు దగ్గరికి ఏ విన్నపం తీసుకెళ్ళకూడదు. బర్డెన్తోనే ఒక విన్నపాన్ని ప్రభు దగ్గర తీసుకెళ్ళకూడదు అంటే ఒకవేళ తీసుకెళ్ళినా అది వేస్ట్ అయిపోతుంది. ప్రభువు అంగీకరింపబడాలంటే మనం బర్డెన్తో ఉండాలి. 4వ విషయం ఆఖరిగా ఇక్కడ ఏమని రాసిందంటే, మనం ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి ముందు మనం నమ్మాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ జరుగుతాయి, నేను అడిగింది నా ప్రభు చేయగలుగుతాడు అని చెప్పి మనం ఆ ఫెయిత్ తో దేవుని దగ్గరికి వెళ్ళాలన్నమాట. చాలా సార్లు మనకి చాలా విషయాల్లో అసలు ఫెయిత్ ఉండదు కాబట్టి అసలు మనం దేవుని అడగం. కొన్ని విషయాలు అయితే అసలు మనం అడగకుండానే ఉంటాం. ఇది మనకి ఏం జరుగుద్దిలే, ఈ సంగతి మనకి జరగదు, అసలు మనకున్న పరిస్థితుల్లో ఇది జరగటం అనేది కష్టం అని చెప్పి అసలు అడగటమే మానేస్తాం. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4:2 మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవునిని అడుగనందున మీకేది దొరకదు. అంటే ఒక విషయం పొందుకోవాలని చాలా ప్రయాసపడుతున్నాం, మనుషుల దగ్గర ప్రయాసపడుతున్నాం, లోకంలో ప్రయాసపడుతున్నాం, కానీ ఆ విషయాన్ని దేవుని దగ్గర మనం తీసుకెళ్లి పెట్టకపోవటం వలన ఆ విషయం మనకి జరగట్లేదు అని భక్తులు పత్రికలో రాశారు. మరి మీరు దేవుని అడగనందున మీకు అది దొరకదు. సో మనకి ఏమైనా కావాలంటే మనం ముందు దేవుణ్ణి అడగాలి. ఇదే యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో రాస్తుంది, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదా వాడు దేవుని అడగవలను, అయితే అతను విశ్వాసంతో అడగవలను, లేదా గాలికి చెదరగొట్టు పొట్టు వలె అవుతారు, లేదా అలా గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటది అని చెప్పి యాకోబులో రాశారనమాట. సో ఏదైనా విషయము మనకు జరగాలి అని అనుకుంటే ముందు దేవుని వద్దకు తీసుకెళ్ళాలి. ఎందుకు దేవుని వద్దకు తీసుకెళ్ళాలంటే ఆయన ఇవన్నీ చేయగలుగుతాడు అనేది మనం నమ్మి ఆయన దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు జరుగుతుంది. ఆయన మన తండ్రి, ఆయన ఈ లోకం అంతటి మీద అధిపతి. ఈ యూనివర్స్ ఎంత ఉంటదండి, అసలు ఈ యూనివర్స్ లో మనం అనేవాళ్ళం ఎంత? దేవుడు నిజంగా మైక్రోస్కోప్ పెట్టి చూస్తే కూడా మనం కనపడమేమో. ఊరినే చెప్తున్నాం, మనం మైక్రోస్కోప్ పెట్టి చూస్తే ఎలాగ కొన్ని బ్యాక్టీరియా మైక్రోస్కోప్ పెట్టినా సరే కనపడవో, ఒకవేళ ఈ విశ్వం అంతట్లో దేవుడు మైక్రోస్కోప్ పెట్టినా చూసినా కూడా మనం కనపడనంత వాళ్ళం. అయినా అలాంటి వాడిని, నరపుత్రుని నీవు ఆశ్రయించుటకు వాడు ఏపాటి వాడు అని దావీదు అన్నట్టు, అయినా సరే అలాంటి వాళ్ళని కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. సో అది పక్కన పెడితే మనం కనిపించని స్థితిలో ఉన్నామంటే ఆయన ఏ రేంజ్ లో ఉన్నాడు అనే దానిని మనం అర్థం చేసుకొని నమ్మగలిగితే మనలో ఒక విశ్వాసం వచ్చింది. అంటే ఆయన చెయ్యలేనిదంటూ ఏది లేదు. మనం ఆ విషయాల్ని అడగాలి, తండ్రిగా భావించి ఆయన చేయగలడని, ఆయన చేతిలో సమస్తము ఉన్నవని మనం విశ్వసించి అడిగితే ఏ విషయమైనా జరుగుతుంది అనేది నెక్స్ట్ వర్సెస్ లో యేసు ప్రభు తన పరలోక ప్రార్థనని మనం దేని గురించి అయితే అనుకుంటున్నామో ఆ విషయాల్లో చెప్పారనమాట. ఏమని చెప్పారు? పరలోకమందున నా తండ్రి అని మీరు పిలవండి. అప్పటి వరకు భక్తులెవరు తండ్రి అని పిలవలేదు. తండ్రిని ఈ లోకరీతిగా మనకు తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర ఎంత ఆస్తున్నా
వాళ్ళు ఎంత సమర్థులైనా, వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కొన్ని విషయాలను మనకి ఇవ్వలేకపోవచ్చు, మనకు కావాల్సినవి కొన్ని తీసుకొని రాలేకపోవచ్చు. ఈ కంట్రీకి ఉన్న ప్రెసిడెంట్ కూడా తన కుమారునికి ఆరోగ్యం బాగోలేకపోతే కొత్త అవయవాన్ని తయారు చేసి అక్కడ పెట్టే పరిస్థితిలో ఉండడు. అది కేవలము పరమలోకం ఉన్న తండ్రి మాత్రమే చేయగలుగుతారు. సో ఆ విషయాన్ని మనం ఇలా ఈ లోకంలో ఉన్న తండ్రే మనం ఏదైనా అడిగితే చేయాలని అనుకున్నప్పుడు, పరలోకంలో ఉన్న మన తండ్రి మనకు ఏదైనా కావాలంటే చేయకుండా ఉంటారా? సో మనం మన బాస్ని అడిగినట్టు, మన మేనేజర్ని అడిగినట్టు భయంతో అడగవసరం లేదు. రోమన్స్ 8:16 ఆత్మే మన గురించి మనం దేవుని పిల్లలమని సాక్ష్యం చెప్తున్నారు అంటున్నారు. యేసు ప్రభు యొక్క ఆయన సిలువలో ఆయన చేసిన మరణం, ఆయన రిజరక్షన్, మరలా మనం ఆత్మ పొందుకోవటం, ఈ 3 విషయాలను బట్టి మనము తండ్రి దేవుణ్ణి డాడీ అంటే అబ్బా అని బైబిల్లో రాసింది, కానీ మన కొలొక్కియల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే డాడీ అని పిలవగలుగుతున్నాం. సో డాడీ దగ్గరికి వెళ్ళి అడగటానికి మనకి భయం లేదు. రెండోది, ఆయన చేయి లేకుండా ఉండడానికి ఏ విషయమూ లేదు కాబట్టి మనం నిశ్చయంగా ఆయన దగ్గరికి వెళ్ళి అడగొచ్చు. లాస్ట్ గా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ విషయాలన్నిట్లో మనం ఎలా అయితే ప్రార్థన చేయకూడదో, అయితే దేవునికి మనము ప్రార్థన చేయడానికంటే ముందే ఆయనకు అన్ని విషయాలు తెలుసు. తర్వాత ఆయన తండ్రిగాను, అధిపతిగాను, ఒక ఆల్మైటీగా మనం ఫస్ట్ గుర్తించి మన ప్రార్థనలు ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నాం. వీటిలన్నిటి విషయం మధ్యలో ఒక విషయం ఏం చెప్పారంటే, ఇందాక కూడా ఆ మాట చెప్పాను, నీతిమంతులుగా ఉండాలి అని చెప్పి దేవుడు మనల్ని ఆశిస్తున్నారు. నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకముదై బహుబలము గలదిగా ఉండునని చెప్పే వాక్యం. మరి నీతిమంతులు మనం ఎలా అవ్వగలుగుతాం? మనంతటికి మనమే అవ్వగలుగుతామా? అవ్వలేం. మన కోసం తండ్రి ఆయన కుమారుని పంపించి, ఎవ్వరు చేయలేని పని, ఈ లోకంలో దేవతలు దేవుళ్ళు అనేవాళ్ళు ఎవ్వరు చేయలేని పని మన పరమ తండ్రి మన కోసం చేసి, ఆల్రెడీ పనులన్నీ ఫినిష్ చేసి, ఓన్లీ మనం యాక్సెప్ట్ చేస్తే చాలు, మనం పాత వాటిని వదిలిపెడితే చాలు, ఆయన ప్రభువుగా అంగీకరిస్తే చాలు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన రెడీగా ఉన్నారు. సో మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకొని, ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని మనం గుర్తించి, ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం దీన మనస్కులమై ఉంటే చాలు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనందరినీ ఆయన ఆయా సమయాల్లో మనకి ఏమేం కావాలో మనకు అవన్నీ ఆయన చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సన్నిధిలో మనల్ని ఉంచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నారు. సో దేవునితో కమ్యూనికేట్ చేయటం అనే విషయం గురించి వాళ్ళు తెలుసుకున్నాము. సో ఈ కమ్యూనికేషన్ లో ఈ సమయంలో చేయాలని కానీ, లేదా ఈ స్థితిలో చేయాలని కానీ, ఈ పొజిషన్ లోనే మనం చేయాలని కానీ ఏమి లేదు. మనకు సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, వేరే వాళ్ళ గురించి ఒక బర్డెన్ వచ్చినా, లేదా అప్రిషియేట్ చేయాలి అని అనుకున్న దేవుణ్ణి ఒక దాన్ని చూసి నువ్వు పులకరించారే ఇది ఎంత బాగుందో అని అనుకున్న ప్రతి విషయాల్ని మనం దేవునితో మాట్లాడొచ్చు. మనం దేవునితో మాట్లాడే ప్రతి మాటని, ఆ ప్రక్రియని మనం ప్రార్థన అనే ఒక మాట, ఆ ప్రార్థన అనే పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ వీక్ ఇవాళ ఎలా ప్రార్థన చేయాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం. అంటే కరెక్ట్ వే ఏంటి ప్రార్థన చేయడానికి అనే విషయం గురించి తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వీక్ లో సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్ కాకుండా, అంటే నేను అనే ప్రార్థన కాకుండా ఎలాగా గాడ్ సెంట్రిక్ ప్రేయర్ చేయాలి అనే విషయం గురించి నెక్స్ట్ వీక్ బైబుల్ స్టడీలో డిస్కస్ చేయబడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీబడి ఎనీ క్వశ్చన్స్, లేకపోతే మీ ఆలోచనలు ఏమన్నా పంచుకోవాలంటే ప్లీజ్ షేర్. మాట్లాడొచ్చుగా ఎవరైనా.
ఏమీ లేవు బ్రదర్. ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయన్నా? ప్రదీప్ బ్రదర్, ఈ బైబిల్ స్టడీ తర్వాత మనకి మీటింగ్ ఉంది. సో అప్కమింగ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేయడానికి బ్రదర్స్ అందరూ దే కెన్ స్టే బ్యాక్. ప్రమందాల్సిన అయిన ప్రియ ప్రభువుకు తండ్రి, బంగారు పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి ఇదిగో ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశం కనుక మీకు వందనాలు. అవును ప్రభా, ఈ లోకంలో ఉన్నప్పుడు ఇదిగో ప్రభా మీరు మాకు నేర్పించినది గొప్ప ఆయుధము ప్రార్థన. అవును నాయన, ఇదిగో ప్రభా మేము ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఇదిగో ప్రభా ఏ విధంగా ఇదిగో ప్రభు మీతో మాట్లాడాలి మాకు తెలియజేసినందుకు వందనాలు. మేమందరం కూడా ఇదిగో ప్రభా ప్రార్థన యోధులుగా మారడానికి సహాయం దయచేయండి. ప్రార్థన మాత్రమే ఇదిగో ప్రభా మమ్మల్ని మీకు దగ్గరగా చేరుస్తుంది. ఇదిగో ప్రభా ప్రార్థన మాత్రమే మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి మాకు విడుదల అనుగ్రహిస్తుంది. దేవా, గొప్ప దేవా మీకు వందనాలు. మీరు నేర్పించినటువంటి గొప్ప ప్రభా గొప్ప మాటలను బట్టి మీకు వందనాలు. సహవాసం ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దర్శించండి, మీ కృపలో భద్రపరచండి. గొప్ప ప్రభా మీరే మహిమ గంట ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి మీకు నేను ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.